ఉంది కానీ ఈ రంగులు అన్నదానికి అంటే పరాకాష్ఠకు చేరింది మీ హయాంలోనే. ఇప్పుడు సరే అప్పుడు మీరు ప్రభుత్వ ఖర్చు పెట్టి చేశారు, ఇప్పుడు వీళ్ళు వాళ్ళ సొంత ఖర్చులు లేకపోతే అక్కడున్న స్థానిక కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు మీ పార్టీ మీద ఉన్న కోపమో లేకపోతే ఆ పార్టీ మీద అభిమానంతో వాళ్ళు రంగులు వేస్తున్నారు. ఆ రంగులు కాదు కదా మీరు చూడాల్సింది, అక్కడ వస్తున్న సర్వీసెస్ గురించి మీరు చూడకుండా ఇలాంటి వ్యాఖ్యానాలు చేయడం కరెక్టా అన్నది ఒక పాయింట్. ఖచ్చితంగా వీళ్ళు గతంలో రంగుల గురించి చాలా చాలా పెద్ద ఇష్యూస్ చేశారు, కోర్టులకు వెళ్ళారు. ప్రతి విషయాన్ని కూడా కోర్టుకు వెళ్ళి అడ్డుకునే వరకు ఏ సంక్షేమ పథకం కూడా ముందుకు వెళ్లకుండా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు వీళ్ళు శుభసూచకంగా పసుపు రంగు మేము అన్నిటికీ వేస్తూనే ఉన్నాం. వీళ్ళు ఇళ్ళకే వేసుకోమని చెప్పండి శుభసూచకంగా, అంతే తప్ప వీళ్ళ పార్టీ రంగులు అన్నా క్యాంటీన్లకి వేసి ఇది తెలుగుదేశం అన్నా క్యాంటీన్లు అనే విధంగా వేయడానికి వీళ్ళ సొంత సొమ్ము కాదు. అది ఫస్ట్. గతంలో మేము వేసింది ఏంటి, సచివాలయాలకి వేస్తేనే వీళ్ళు పెద్ద రాద్ధాంతం చేసినప్పుడు చెప్పేవి శ్రీరంగ నీతులు అయినప్పుడు మళ్ళీ వీళ్ళు ఎందుకు దొమ్మర గుడుసులు దూరాలి, చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేది. ఒక్క 1 minute అండి. వీళ్ళు చెప్తున్నారు మేము పేదలకు అన్నం పెడుతున్నాం, చాలా మంచిది, పెట్టండి, గుడ్, చాలా మంచి డెసిషన్. సూపర్ 6 లో ఇది కూడా ఉంది. కానీ విద్య వైద్యం అనే దాన్ని ఎందుకు మీరు తొంగలో దొక్కుతున్నారు? దానికి ఇవ్వాల్సిన ప్రయారిటీ దానికి ఇస్తాం, దీనికి కూడా ముందు వెళ్ళాలి. ముందు ప్రయారిటీ ఇవ్వాల్సిన దానికి ఇవ్వకుండా ఇచ్చినటువంటి పథకాన్ని మీరు ఎగ్గొట్టి ప్రజలకు మేము అన్నం పెడుతున్నాం, మీరు ముందు విద్యా వైద్యం అన్ని ఇవ్వకుండా ముందు మేము అన్నం పెడుతున్నాం, రోడ్డు మీద అందరూ వైద్యం గురించి మాట్లాడే నైతిక హక్కు అర్హత మీకు లేదు. ఎందుకంటే ఎలక్షన్స్ జరిగింది మేమైతే మీరు బటన్ నొక్కింది జనవరి ఫిబ్రవరిలో బటన్ నొక్కిన వాళ్ళకి కూడా విద్యార్థులకు డబ్బులు లేదు. మీరు ఆ సంగతి మర్చిపోయారు. ఎందుకంటే మనం బటన్ మాత్రమే నొక్కుతున్నాం కానీ డబ్బులు ఎక్కడా పడలేదు. మీరు అవన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నారు. చెప్పేది చేసేది ఇవన్నీ చేసేది మీరు. ఎందుకంటే ఈ రోజు మీ ఎంపీల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అందరు చూస్తే ప్రతి ఒక్క సన్నాసి ప్రతి ఒక్క ఎదవ కూడా ఈ రోజు ఎటువంటి బ్రోకర్ కేసులో ఇరుక్కొని సస్పెండ్ చేసి బయటకు వేసి ఉండేవాళ్ళు. మన వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతున్నాడు, అది దువ్వాడ శ్రీనివాసుది వాళ్ళ పర్సనల్ వాళ్ళ ఫ్యామిలీది, దీనికి పార్టీకి సంబంధం లేదని మాట్లాడుతున్నారు. పార్టీకి మీకు సంబంధం లేకపోతే విలువలు ఉన్న వ్యక్తులు మీరు పార్టీలో ఉంచరా? విలువ లేని వ్యక్తుల్ని మీరు పార్టీ నుంచి తీసేరా, సస్పెండ్ చేయరా? ఏం మాట్లాడుతున్నావు మేడం మీరు? ఒక లేడీ కూర్చున్నప్పుడు ఏం మాట్లాడాలనేది ఆలోచించి మాట్లాడండి. మాట్లాడితే మళ్ళీ నువ్వు డిబేట్ లో నుంచి వెళ్ళిపోతావు. రైట్ గురుస్వామి గారు, ఒక నిమిషం ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాము. సో దట్ ఏంటంటే పాయింట్ జనాల్లోకి వెళ్తుంది. మీకు అవకాశం వచ్చిన మీరు మాట్లాడదు. ఒక నిమిషం ప్లీజ్. వెంకటలక్ష్మి గారు, ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు నేను సైలెంట్ గా అది మనం అలో చేయండి. మన డిబేట్ అది అలో చేయము. ప్లీజ్ మీరు పాయింట్ చెప్పండి. మా పార్టీకి సభ్యత ఉంది, వీళ్ళకి పార్టీకి సభ్యత లేదు, మధ్యలో దూరం మీరు మాట్లాడే మాటలు తప్పితే మాట్లాడేటప్పుడు కొంచెం మాట్లాడాలి. దొమ్మర గుడిసెల్లో దూరేది అందరూ మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ నాయకులు అయితే మమ్మల్ని అంటే ఎలా? ఆ పదాలు వాడుతండి మళ్ళీ చూస్తుంటే ఎలా తీసుకోవాలి చెప్పండి. మాట్లాడండి వెంకటలక్ష్మి గారు. మనం టాపిక్ లో ఉందాం, బయటకు వెళ్ళవద్దు. వెంకటలక్ష్మి గారు, ఇందాక సార్ చెప్పారు ఆరోగ్యశ్రీ ఎందుకు ఎత్తేసారు, ఆయన విశ్లేషకులు కాబట్టి ఆయన గమనించారు. ఒక అన్నం పెట్టాము మేము, ఇది పెట్టండి, విద్య వైద్యం అని అన్నది ఇంపార్టెంట్. మీరు సూపర్ 6 లో ఎందుకు మీరు అమలు చేయడం లేదు? అది ముందు చేస్తాము మేడం, చేస్తారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ అంటే మీ నాయకులకి కాంట్రాక్ట్లు ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి ముడుపులు కట్టుకోవడానికి, కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి నాయకులకి కార్యకర్తలకి మీకు డబ్బులు కావాలి, కుంభకోణాలు కావాలి కాబట్టి ముందు దాని మీద వెళ్తున్నారు. మొదటి సంతకం డిఎస్సి ఏదండి చెప్పండి, మాట్లాడండి. మీరు ఎప్పుడు వేస్తామని చెప్పాము, డిఎస్సీ ఎప్పుడు వేస్తామని చెప్పాము. మీలాగా 5 సంవత్సరాలు మభ్య పెట్టలేదు మేడం, మీలాగా 5 సంవత్సరాలు మభ్య పెట్టి మాట్లాడలేదు. మేము వేస్తాము. కృష్ణంజనేల్ గారు, ఇక్కడ ఏ పథకం స్టార్ట్ అవుతుందన్నా కూడా అమ్మ 15,000 చంద్రబాబు వస్తే వస్తాడు అనుకో.
రైట్ వెంకటేష్ ఒక నిమిషం అంటే మా అమ్మాయి ప్రశాంత్ గారు. నేను అప్పు తెచ్చి ఫీజు రైట్, ఏ కట్టానమ్మా. పథకం వస్తుందన్నా సరే ఆ పథకంలోని